పరమేశ్వరుని శిరస్సుపై చంద్రుడు ఉంటాడు. అయితే శశిని ఆ స్వామి ఎందుకు ధరించాడు అన్న అంశానికి సంబంధించి పురాణాల్లో సమగ్ర వివరాలున్నాయి. సముద్రాన్ని అమృతం కోసం దేవదానవులు మందర పర్వతాన్ని వాసుకితో మదిస్తుండగా పర్వతం సముద్రంలోకి కుంగిపోయింది. దీంతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కూర్మ రూపంలో మందర పర్వతం కింద ఉండి కిందకు పోకుండా భరించాడు. ఈ ప్రక్రియలో ఐరావతం, శ్రీ మహాలక్ష్మి, అప్సరసలు, నవనిధులు, ఉచ్చైశ్రవము, కల్పవృక్షము, పుష్పకము, పారిజాతము ఉద్భవించాయి. అమృతం కోసం వడివడిగా చిలకగా హాలాహలం ఆవిర్భవించింది. భరించరాని వేడితో ప్రళయాగ్నితో ఉన్న ఆ మంటను దేవదానవులు భరించలేకపోయారు. బ్రహ్మాది దేవతలకు ఈ సమస్య పరిష్కారం కష్టమైంది. చివరకు ఆ బ్రహ్మ అనంతసేనుడికి విన్నవించారు. హరి సూచనతో బడబాగ్నిని చల్లార్చాలంటే ఆ పరమేశ్వరుడే శరణ్యమని ప్రార్థించారు. వారి వినతి విన్న శివుడు ఆ హాలాహలాన్ని ముద్దలా చేసి మింగి గొంతులోనే ఉంచుకున్నాడు. కాని హాలాహలం వేడికి శివుని శరీరం నల్లగా మారుతుంది. దీన్ని గమనించిన బ్రహ్మ ఆలోచించి చివరకు చంద్రుని పిలిచి రుద్రుని జటాజూటంలో ఉండమని కోరాడు. చంద్రుని కిరణాలు లేలేతగా ఉంటాయి, వేడిని తగ్గిస్తాయి. దీంతో చంద్రుడు శివుని కేశములపై తన శశి కిరణాలను ప్రసరించాడు. అయినా వేడి తగ్గకపోవడంతో గంగను పిలిచి ఉమాపతి శిరస్సుపై ఉండి నిత్యం నీటి ప్రవాహంతో అభిషేకం చేయమన్నాడు. గంగ నాటి నుంచి నిత్యాభిషేకంతో జంగమయ్యకు ఉపశమనం కలిగిస్తుంది. అందుకనే శివునకు గంగాధరుడు, చంద్రశేఖరుడు అనే పేర్లు వచ్చాయి.